నమస్కారం అండి అందరికీ. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు మాసం వచ్చేసరికి భారతీయుడి ప్రతి హృదయంలో కూడా ఒక కదలిక, ఒక ఉత్సాహము, ఒక పండగ వాతావరణం అనేటటువంటిది నెలకొంటుంది. మరి ఎందుకు ప్రతి సంవత్సరము కేవలం ఆగస్టు మాసం వచ్చేసరికి ప్రతి భారతీయుడు హృదయం లోపల ఒక కదలిక అనేటటువంటిది మెదులుతుంది అని అంటే, ఈ ఆగస్టు నెల మధ్యకాలంలో ఆగస్టు 15న దాదాపు 3,15,00,000 భారతీయుల తలలు తెగి ఈ భారతదేశానికి వారి యొక్క ప్రాణాలను త్యాగం చేస్తే తప్ప ఈ భారతదేశం అనేటటువంటిది విదేశీయుల లేదా బ్రిటిష్ వారి యొక్క బానిసత్వం నుంచి విముక్తి కాలేదు అని చెప్పేసి మనం చెప్తాం. అంతేకాకుండా దానికంటే 15 ఆగస్టు కంటే ఒకరోజు ముందు కనుక చూస్తే భారతదేశానికి చెందినటువంటి దాదాపు లక్షల మంది హిందువుల యొక్క రక్తము ఏరులై పారినటువంటి సందర్భం అది. ఈ దేశము ఖండిత భారత్గా విభజించబడినటువంటి రోజు ఆ రోజు. కాబట్టి ఒకవైపేమో ఉత్సాహకరమైనటువంటి ఒక వాతావరణము, ఒకవైపేమో బాధాకరమైనటువంటి వాతావరణము. ఆ రకంగా ఈ నెల ఆగస్టున మనకు 14 మరియు 15 ఈ 2 రోజుల లోపల మనకు ఆ ముఖ్యమైనటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ రకంగా ఈ దేశం మనం బానిసత్వం నుంచి విముక్తి పొందడానికి అనేక మంది ప్రాణాలను త్యాగం చేశారు. దాంట్లో భాగంగా వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల ఈ 15 రోజుల పాటు ఒక 15 మంది స్వాతంత్ర సమర యోధులను పరిచయం చేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో 1వ తేదీ నుంచి ప్రారంభమై దాదాపుగా 15వ తేదీ వరకు కొనసాగించేటటువంటి కార్యక్రమంలో మనం 3వ రోజున ఉన్నాం. 3వ రోజున మనం ఒక అకుంఠితమైనటువంటి ఒక శాస్త్రీయ పరిశోధన చేసినటువంటి భారతీయ శాస్త్రవేత్త గురించి నేర్చుకునేటటువంటి ఒక అవకాశము మన ముందుకు ఈరోజు వచ్చింది. ఆయన జీవితము ఒక నిర్విరామవంతమైనటువంటి ఒక సాధన. ఆయన జీవితము ఒక అవిరాళమైనటువంటి ఒక కృషి పట్టుదల. ఆయన జీవితము శాస్త్రీయ పరిశోధన. ఆయన జీవితము ఇప్పుడున్నటువంటి హేతువాదులకు ఒక చెంపపట్టు. ఆయన ఎవరో కాదు, ఈ భారతదేశం యొక్క జ్ఞాన కాంతిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఒక మహానుభావుడు, ఒక శాస్త్రవేత్త. ఆ శాస్త్రవేత్త పేరే జగదీష్ చంద్ర బోస్. దాదాపుగా 163 సంవత్సరాల క్రితము బంగ్లాదేశ్ అని మనం ఇప్పుడు ప్రస్తుతం పిలువబడుతున్నాం. ఆనాడు అది మన భారతదేశంలో ఉన్నటువంటి బంగ్లా ప్రాంతము. ఆ ప్రాంతంలో జన్మించినటువంటి జగదీష్ చంద్ర బోస్ ఆయన యొక్క వ్యక్తిగత జీవితాన్ని కనుక మనం ఒకసారి అవగతం చేసుకుంటే, తన తండ్రి గారు ధనవంతుల కుటుంబం ఆయనది. తన తండ్రి గారు ఆయన్ని జగదీష్ చంద్ర బోస్ను ఒక మంచి మాతృభాష బోధించేటటువంటి ఒక పాఠశాలలో చేర్పించాలనేటటువంటి ఒక ఆలోచన. ఆ సమయంలో ఎందరి మందికి అటువంటి ఆలోచన వస్తుంది? గత 3 రోజుల ముందే మనం చూసాం, ఈ దేశంలో కొత్తగా నూతన విద్యా విధానం ప్రవేశపెట్టబడింది. ఆ నూతన విద్యా విధానంలో భాగంగా మాతృభాషను ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రాథమిక స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పేసేటటువంటి ఒక పథకం అనేటటువంటిది ఈరోజు నూతన విద్యా విధానంలో ప్రవేశపెట్టబడ్డది. అప్పుడే ఆ కాలంలోనే దాదాపుగా 163 సంవత్సరాల క్రితమే జగదీష్ చంద్ర బోస్ యొక్క తండ్రి గారు, ఆయన డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి తన ధనిక కుటుంబంలో ఉన్నటువంటి ఆయన, తన కొడుకు మాతృభాషలో చదివితేనే ఆ సంస్కృతి సాంప్రదాయాలు, ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అలవడతాయని చెప్పేటటువంటి ఆలోచనతోటి ఆ ఊళ్ళో మాతృభాషను బోధించేటటువంటి పాఠశాల లేనప్పటికీ కూడా తన సొంత డబ్బులతోటి ఒక మాతృభాష బోధించేటటువంటి ఒక పాఠశాలను నెలకొల్పి తన యొక్క కుమారుణ్ణి జగదీష్ చంద్ర బోస్ని ఆ స్కూల్ లోపల అడ్మిట్ చేసి మాతృభాషను బోధించడం జరుగుతుంది. ఆ రకంగా అప్పుడున్నటువంటి వాతావరణంలో ధనికులందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివేటటువంటి ఒక సాంప్రదాయం అనేటటువంటిది ఉండే. కానీ ఆయన ఏమీ ఆలోచించకుండా, మనల్ని ఎవరు ఏమంటారని చెప్పేసి ఆలోచించకుండా, ఎవరైనా ఏమైనా అనుకోనని చెప్పేసి ఆయన మాతృభాషను బోధించేటటువంటి ఒక పాఠశాలను ఏర్పాటు చేసి తన కుమారుణ్ణి ఆ పాఠశాలలో ఒకటి చేర్పించడం జరిగింది. కాబట్టి అప్పుడే సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిచ్చినటువంటి కుటుంబము ఈ దేశంలో 163 సంవత్సరాల క్రితము ఏదైనా ఉన్నది అని అంటే అది జగదీష్ చంద్ర బోస్ లాంటి కుటుంబము.
అదే రకంగా ఆ కుటుంబం లోపల మనకు సమరసత అనేటటువంటిది కూడా కనబడుతుంది. ఆయన స్కూల్కి వెళ్ళే జగదీష్ చంద్రబోస్ స్కూల్కి వెళ్ళేటటువంటి సమయంలో ఆయన తండ్రి గారి దగ్గర పనిచేసేటటువంటి డ్రైవరు ముస్లిం అబ్బాయి, వాళ్ళ యొక్క కొడుకు, తన కొడుకు వెంబడే ఉండేటటువంటి వాడు. అదేవిధంగా ఒక జాలరి అబ్బాయి కూడా తన కొడుకుకు ఒక వైపున ఆయన, ఒక వైపున ముస్లిం అబ్బాయి, ఇలా కులము కానీ మతము కానీ ఎటువంటి విభేదనము లేకుండా వాళ్ళిద్దరితో సహజీవనం చేసి ఆయన అక్కడ స్కూల్లో క్లాస్ రూమ్లో కనుక కూర్చుంటే ఒక పక్కన ముస్లిం చెందినటువంటి ఆ వ్యక్తి, మరొక పక్కన ఆయన ఆ జాలరి కుటుంబానికి చెందినటువంటి ఇంకొక వ్యక్తి, ఆ రకంగా కుల మత విభేదాలు లేకుండా అందరితో కలిసి సహజీవనం చేసినటువంటి ఒక వ్యక్తి 163 సంవత్సరాల క్రితం ఒక కుటుంబం ఉన్నదంటే అది జగదీష్ చంద్రబోస్ కుటుంబమే. ఆ ఇద్దరిని కూడా తన ఇంటికి తీసుకువెళ్ళి తన తల్లితోని వంట వండించి ప్రతిరోజు కూడా వాళ్ళిద్దరు భోజనం చేసేటటువంటి వాళ్ళు. అలా కుల మత విభేదనం లేకుండా ఒక సమరసతను పాటించినటువంటి ఒక కుటుంబం అది. వాళ్ళిద్దరూ తన చిన్నతనంలో అనేక రకాలైనటువంటి చెట్లకు సంబంధించినటువంటి, జంతువులకు సంబంధించినటువంటి కథలు బోధించారు. ఆయన చాలా సందర్భాల్లో కూడా జేసీ బోస్ చాలా సందర్భాల్లో కూడా ఆ ఇద్దరు స్నేహితుల గురించి చాలా సందర్భాల్లో కూడా వివరించాడు. ఏమని వివరించాడంటే, నా స్నేహితులు నాకు చెట్ల గురించి, జంతువుల గురించి చిన్నప్పుడు అనేక రకాలైనటువంటి కథలు బోధించడం మూలంగా నేను ఈరోజు జంతువులపైన, మొక్కలపైన అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేసి నేను ఒక శాస్త్రవేత్త స్థాయిలో ఉండగలిగాను అని చెప్పేసి తన యొక్క మిత్రుల గురించి అనేక ప్రసంగాల్లో కూడా జేసీ చంద్రబోస్ అనేటటువంటి శాస్త్రవేత్త ఆ రోజు వాళ్ళ మిత్రుల గురించి వివరించడం జరిగింది. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక కుల మత విభేదన లేనటువంటి ఒక సమరసత కుటుంబంలో జన్మించినటువంటి శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. అదే రకంగా తమ యొక్క ఆత్మగౌరవం, తాను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం ముగించుకొని, అదే రకంగా లండన్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం ముగించుకొని తిరిగి తను పుట్టినటువంటి కలకత్తాకు వచ్చి కలకత్తా యూనివర్సిటీ లోపల, కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీ లోపల తాను ఒక ప్రొఫెసర్గా ఉద్యోగం పొందిన తర్వాత తాను ఉద్యోగం చేసేటప్పుడు అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ పాలనలో ఎవరైతే బ్రిటిష్ ప్రొఫెసర్స్ కూడా ఆ కాలేజీలో, ఆ యూనివర్సిటీ లోపల, ప్రెసిడెన్సీ కాలేజీ లోపల పనిచేసేటప్పుడు సమాన వేతనము చెల్లించేటటువంటి వారు కాదు. దాదాపు 66% వేతనాన్ని తగ్గించి భారతీయ ప్రొఫెసర్లకు ఆ రోజు వెచ్చించేటటువంటి వాళ్ళు. కానీ ఆయన ఆ రకమైనటువంటి ఒక వైషమ్యాన్ని ఆయన దాన్ని ఖండిస్తూ ఆయన దాదాపు ఒక 3 సంవత్సరాల పాటు ఎటువంటి వేతనము లేకున్నప్పటికీ కూడా ఆయన ఆ కాలేజీ లోపల ఉచితంగా బోధన చేయడం జరిగింది. ఆ రకంగా ఉచితంగా బోధించిన తర్వాత ఆ యొక్క కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం, బ్రిటిష్ పాలకులు, బ్రిటిష్ అధికారులు ఆయన యొక్క పనితీరుకు మెచ్చుకొని ఆయన 3 సంవత్సరాల పాటు ఒక్క పైసా కూడా జీతం తీసుకోకుండా ఆ యొక్క కాలేజీ లోపల పనిచేస్తున్నప్పుడు తన యొక్క ఉంటున్నటువంటి ఇల్లును కూడా అమ్మినటువంటి పరిస్థితి. ఆ రకంగా తన దగ్గర ఉన్నటువంటి డబ్బును పూర్తిగా కోల్పోయి తన యొక్క ఆర్థిక స్థితి దిగజారినా కూడా లెక్క చేయకుండా తన యొక్క ఆత్మ గౌరవాన్ని మంట కలపకుండా తాను జీవించినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ పునుగువైనా ఉన్నారు అని అంటే ఆయన జగదీష్ చంద్రబోస్. ఆ రకంగా ఆయన కాలేజీ లోపల చెప్పేటప్పుడు తన భార్య ప్రతిరోజు కూడా ఆయన్ను నావ మీద హుడ్లీ నది దాటించి ఆయనను కాలేజీకి చేర్పించేటటువంటి. ఆ తర్వాత కాలేజీ అయిన తర్వాత మళ్ళీ తన భార్య ఆ హుడ్లీ నది మీద నావ మీద వచ్చేసి మళ్ళీ ఆయనను తీసుకెళ్లేటటువంటి వారు. ఆ రకంగా తాను ఒంటరిగా వచ్చి పోవడానికి కూడా డబ్బులు లేనటువంటి సమయం లోపల ఒక్క పైసా కూడా జీతం తీసుకోకుండా తన యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగదీష్ చంద్రబోస్. పగలి సమయం లోపల తన కళాశాల లోపల పాఠాలు బోధిస్తూ రాత్రి సమయం లోపల ఇంటి లోపల ఒక చిన్న పరిశోధన ఆలయాన్ని ఏర్పరచుకొని రాత్రి సమయం లోపల పరిశోధనలు చేస్తూ కేవలం పరిశోధనలు చేయడంలే కాదు, కళాశాల లోపల పాఠాలు బోధించేటప్పుడు కేవలము లెక్చర్ పద్ధతిలో పట్ల బోధించేటటువంటి వాడు కాదు సుభాష్ చంద్రబోస్, నేతాజీ జేసీ బోస్. ఆయన తాను ఇంటిలో చేసినటువంటి ఏవైతే ప్రయోగాలు ఉన్నాయో, ఏవైతే పరికరాలు ఉన్నాయో ఆ పరికరాలను తీసుకువచ్చి ఆ పరికరాల సాయంతో ప్రయోగాత్మకంగా ఆయన తన యొక్క పరిశోధన పాఠాలను ఆయన కాలేజీలో కూడా నేర్పించేటటువంటి వాడు. ఆయన బోధించేటటువంటి విధానము, ఆయన యొక్క పరిశోధనను చూసి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వము ఆయనకు 3 సంవత్సరాల వేతనంతో పాటు దానికి వచ్చినటువంటి వడ్డీతో సహా ఆయనకు పూర్తిగా చెల్లించడం జరిగింది. ఆ వచ్చినటువంటి డబ్బుతోని జేసీ బోస్ కేవలం ఆ డబ్బు తీసుకోవడం కాదు, అప్పుడైతే ఏదైతే అక్కడ ఒక వైషమ్యత అనేటటువంటిది ఉన్నదో, ఏది సాలరీస్ ఇవ్వడం అనేటటువంటి వైషమ్యత అనేటటువంటి ఉన్నదో
మిగిలినటువంటి భారతీయ ప్రొఫెసర్లకు కూడా అదే రకంగా బ్రిటిష్ ప్రొఫెసర్లకు ఏ రకమైనటువంటి సాలరీ ఇస్తున్నారో అదే రకమైనటువంటి సాలరీ మన భారతీయ ప్రొఫెసర్లకు కనుక ఇచ్చినట్లయితేనే ఆయన పనిచేస్తానని అన్నప్పుడు అప్పుడు బ్రిటిష్ ప్రొఫెసర్లు ఆయన యొక్క కష్టపడడానికి నిదర్శనంగా ఆ మిగతా భారతీయ ప్రొఫెసర్లకు కూడా అదే సాలరీ, బ్రిటిష్ ప్రొఫెసర్లకు ఏ రకమైనటువంటి సాలరీ ఇస్తున్నారో అదే ఉద్యోగాన్ని ఇప్పించేటటువంటి ప్రయత్నం ఆ రోజు చేశారు. ఆయన తీసుకున్నటువంటి ఆ సాలరీతో తాను తీసుకున్నటువంటి ఏదైతే అప్పు అయితే చేశాడో, తన తండ్రి ఏదైతే అప్పు చేశాడో ఆ అప్పును తీర్చేయడం జరిగింది. ఆ రకమైనటువంటి ఒక ఆత్మ గౌరవాన్ని, అంటే తాను ఆర్థిక స్థితి దిగజారినా కూడా ఏ రకంగా బ్రిటిష్ వారికి లొంగకుండా పనిచేసినటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త, ఒక గొప్ప ఉపాధ్యాయుడు, ఒక గొప్ప ప్రొఫెసర్ ఎవరైనా ఉన్నారంటే ఆయన జగదీష్ చంద్ర బోస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆయన తన యొక్క పూర్తి కాలాన్ని కేవలం శాస్త్ర పరిశోధనకి వెచ్చించాడు. ఇది కేవలం మనం చెప్పడం కాదు, లేదా ఆయన చెప్పడం కాదు, లేదా ఇంకెవరో భారతీయులు చెప్పడం కాదు. ఒక పాశ్చాత్య దేశానికి చెందినటువంటి ఒక ఫేమస్ ఒక శాస్త్రవేత్త, హగ్జలీ అనేటటువంటి శాస్త్రవేత్త తన యొక్క ఒక పుస్తకంలో తాను రాసినటువంటి విషయం, టెస్ట్ పైలట్ అనేటటువంటి ఒక పుస్తకంలో తాను ఈ జగదీష్ చంద్రబోస్ గురించి, తన యొక్క శాస్త్రీయ పరిశోధనల గురించి రాశాడు. ఆయన కేవలం రాసినటువంటిది కాదు, ఆయన కలకత్తాకు వచ్చి, ఆ హగ్జలీ అనేటటువంటి శాస్త్రవేత్త లండన్ నుంచి కలకత్తాకు వచ్చి జగదీష్ చంద్రబోస్ను కలిసి ఆయన చేసినటువంటి ప్రయోగాలను చూసి, ఆయన చేసినటువంటి పరిశోధనలు విని, ఆయన ఇచ్చినటువంటి లెక్చర్స్ను విని ఆయన గురించి ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాల గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, జగదీష్ చంద్రబోస్ పాశ్చాత్యులందరూ కూడా ఈ దేశం గురించి ఒక మాట ఉంటుంటారు. ఈ దేశం ప్రపంచానికి భారతదేశం ఏమి ఇచ్చింది, ప్రపంచానికి భారతదేశం యొక్క కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు, భారతదేశం ప్రపంచానికి ఇచ్చింది గుండు సున్నా అని చెప్పేసి పాశ్చాత్యులు మనల్ని విమర్శిస్తూ ఉంటారు. అటువంటి కాలం లోపల జగదీష్ చంద్రబోస్ ఇప్పుడు మనం వాడేటటువంటి 5G 4G టెక్నాలజీ, ఇప్పుడు వాడేటటువంటి మనం ఇంటర్నెట్, మనం వాడేటటువంటి టెలిఫోన్స్, మనం వాడేటటువంటి రేడియో కావచ్చు, మనం వాడేటటువంటి టీవీ కావచ్చు, ఇవన్నీ కూడా నడిచేటటువంటి ఒక భూమిక, ఒక ఫౌండేషన్ వేసినటువంటి వ్యక్తి మనకు జగదీష్ చంద్రబోస్. ఆ విధంగా ప్రపంచానికి టెలికమ్యూనికేషన్ రంగంలో మొట్టమొదటిసారిగా ఒక ఫౌండేషన్ వేసినటువంటి వ్యక్తి జగదీష్ చంద్రబోస్. కాబట్టి ఏకోమ అద్వితీయం బ్రహ్మ అని చెప్పేసి మన పురాణాల పట్ల, శాస్త్రాల పట్ల, మన ధర్మశాస్త్రాల పట్ల చెప్తూ ఉంటారు. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల చరాచర జీవరాశుల్లో పట్ల అన్నింటిలో కూడా ఒకే ఒక ఆత్మ ఉంది అని చెప్పేసి మన ధర్మశాస్త్రాలు కూడా చెప్తూ ఉంటాం. రెండు జీవులు వేరైనప్పటికీ కూడా ఆ రెండు జీవుల పట్ల ఉన్నటువంటి ఆత్మ ఒకటే అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఈ సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో కూడా ఒకే ఒక ఆత్మ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఇది కేవలం చెప్పడం కాదు, జగదీష్ చంద్రబోస్ తన ప్రయోగపూరితంగా ఈ యొక్క విషయాన్ని నిరూపించడం జరిగింది. మొక్కలు, మనం ప్రాణం లేనివి ఏవైతే మనం మొక్కలు అని అంటున్నామో, మొక్కలకు ప్రాణం ఉంటుంది అని చెప్పేసి తన యొక్క ప్రయోగాలతో ఆయన చూయించాడు. అంటే తన ప్రయోగాలతో ఒక మొక్క యొక్క పెరుగుదలను తన ప్రయోగాలతో కంటికి చూయించాడు. మామూలుగా ఒక మొక్క పెరుగుతున్నప్పుడు మన కంటికి కనబడదు, కానీ తాను ఒక పరికరాన్ని కనుగొన్నాడు. దాదాపుగా కేవలం ఒక 200 రూపాయలు ఖర్చు చేసి ఒక పరికరాన్ని కనుగొన్నాడు. ఆ పరికరం పేరు క్రెస్కోగ్రాఫ్. ఈ క్రెస్కోగ్రాఫ్ అనేటటువంటి పరికరంతో మొక్కల్లో కూడా ప్రాణం ఉంది అని చెప్పేసి ఆ పరికరం సాయంతో నిరూపించాడు ఆయన. మరి ఏ రకంగా ప్రయోగం చేశాడు? ఇది కేవలం మనం ఏదో ఊహించి చెప్పడం కాదు. ఇది హగ్జలీ అనేటటువంటి శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ను దర్శించి, ఆయన ప్రయోగాలను చూసి, ఆయన ద్వారా నేర్చుకొని ఆయన ఒక పుస్తక రూపంలో పెంపొందించినటువంటి ఈ యొక్క విషయాలు. కాబట్టి క్రెస్కోగ్రాఫ్ అనేటటువంటి పరికరాన్ని ఒక మొక్కకు గనక అమర్చినప్పుడు దాదాపుగా 24 గంటల కంటే ముందు ఆ మొక్కల యొక్క రీడింగ్ తీసుకొని, ఆ తర్వాత 24 గంటల తర్వాత ఆ మొక్క యొక్క రీడింగ్ తీసుకున్నాడు. ఈ రెండు రీడింగ్ల మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించి, ఈ వ్యత్యాసం ఏదైతే ఉందో ఈ వ్యత్యాసానికి అనుగుణంగా మొక్కల్లో ఒక పెరుగుదల అనేటటువంటిది మనకు కనబడుతుంది అని చెప్పేసి కంటికి ఆ రీడింగ్లను కంటికి కనిపించేటటువంటి విధంగా మొక్కల లోపల కూడా ప్రాణశక్తి ఉంది అని చెప్పేసి నిరూపించినటువంటి శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. అదే రకంగా కేవలం మన జీవజాతుల లోపల మాత్రమే హార్ట్ బీట్, హృదయ స్పందన ఉంది అని చెప్పేసి అంటాం. కానీ జగదీష్ చంద్రబోస్ మొక్కల లోపల కూడా హృదయ స్పందన ఉంటుంది అని చెప్పేసి వివరించాడు. ఒక ప్రయోగంలో ఆయన ఒక మొక్కను తీసుకొని ఆ క్రెస్కోగ్రాఫ్ అనేటటువంటి ఒక పరికరాన్ని దానికి అమర్చి వచ్చినటువంటి రీడింగ్ను తీసుకొని, ఆ తర్వాత ఆ మొక్కకు కరెంట్ షాక్ని ఇచ్చిన తర్వాత కూడా ఆ క్రెస్కోగ్రాఫ్ పరికరంతో తన రీడింగ్ తీసుకొని, ఆ రెండు రీడింగ్ల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసంతో కరెంట్ షాక్ ఇచ్చిన తర్వాత మొక్క చనిపోయినప్పుడు ఆ రీడింగ్ లోపల 0 వచ్చింది. కరెంట్ షాక్ ఇవ్వకంటే ముందు
ఆ మొక్క బ్రతికి ఉన్నప్పుడు క్రిస్కోగ్రాఫ్ పరికరంతోనే తీసుకున్నటువంటి రీడింగ్ లోపల ఏదో ఒక వాల్యూ అనేటటువంటిది కనపడ్డది. దీని ఆధారంగా మొక్క లోపల కూడా ఒక ప్రాణం అనేటటువంటిది ఉంటుందని చెప్పేసి ప్రయోగాత్మకంగా వివరించినటువంటి శాస్త్రవేత్త ఈరోజు జగదీష్ చంద్ర బోస్ అని చెప్పేసి చెప్పవచ్చు. కాబట్టి మనం ఏ రకంగానైతే హార్ట్ బీట్ అంటే ఈసీజీ, మనం గుండె నొప్పులు వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈసీజీ తీస్తారు. ఈసీజీలో కూడా మనకు ఒక రికార్డ్ ఒకటి కనబడుతుంది. మనకు ఈ రకంగా తరంగాలు దూరం అంటే ఈ పీక్యూఆర్ఎస్ అనేటటువంటి గుండెకు సంబంధించినటువంటి ఆ బ్లడ్ ప్రెషర్కు సంబంధించినటువంటి లబ్డబ్ అనేటటువంటి శబ్దాలు తరంగాల రూపంలో కూడా మనకు కనబడుతుంటాయి. మామూలుగా మనం సినిమాలలో చూస్తూ ఉంటాం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చిట్ట చివరి దశలో ఉన్నప్పుడు అక్కడ మానిటర్ పైన కనబడతారు. చనిపోయిన తర్వాత ఆ యొక్క బీటింగ్ అనేటటువంటిది ఏమీ కనబడదు, కంప్లీట్గా స్ట్రేట్ లైన్గా కనబడుతుంది. అదే రకంగా క్రిస్కోగ్రాఫ్ అనేటటువంటి పరికరాన్ని మొక్కకు అమర్చినప్పుడు, బ్రతికి ఉన్నటువంటి మొక్కకు అమర్చినప్పుడు దాని యొక్క హార్ట్ బీట్ లోపల ఒక నెమ్మదిగా ఉన్నటువంటి ఒక హార్ట్ బీట్కి సంబంధించినటువంటి రీడింగ్ అనేటటువంటిది క్రిస్కోగ్రాఫ్ అనేటటువంటి పరికరం లోపల రావడం జరిగింది. చనిపోయినటువంటి మొక్క లోపల ఎటువంటి హార్ట్ బీట్ అనేటటువంటి రీడింగ్, దానికి సంబంధించినటువంటి రీడింగ్స్ రాలేదు. కాబట్టి దీని ఆధారంగా మొక్కల లోపల కూడా హృదయ స్పందన అనేటటువంటిది ఉంటుంది అని చెప్పేసి వివరించినటువంటి శాస్త్రవేత్త ఈరోజు మన భారతీయ శాస్త్రవేత్త ఆయన జేసీ బోస్. మన యొక్క శరీరం లోపల హృదయ స్పందన యొక్క రేటు ఎక్కువ వేగంగా ఉంటుంది, కానీ మొక్కల లోపల హృదయ స్పందన రేటు చాలా నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి మొక్కల యొక్క జీవితకాలము మన యొక్క జీవితకాలం కంటే ఎక్కువగా ఉంటుంది. హృదయ స్పందన రేటు ఎంత తక్కువగా ఉంటే అంత జీవితకాలం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి తాబేలు తీసుకుంటే నిమిషానికి 4 సార్లు శ్వాస తీసుకుంటే హృదయ స్పందన రేటు కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి 300 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఆ రకంగా మొక్కలు కూడా మనకంటే ఎక్కువ కాలం బ్రతుకుతాయి. ఒక చనిపోయినటువంటి జీవిని ఒక ఉదాహరణకి ఒక గుడ్డును పగలగొట్టినటువంటి ఒక గుడ్డును పక్కన పెట్టి ఒక మొక్కను కట్ చేసినటువంటి ఒక మొక్కను కనుక పక్కన పెడితే దాదాపు ఒక మొక్క వారం రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత కూడా మొక్క నుంచి ఎటువంటి దుర్గంధం అనేటటువంటిది రాదు. కానీ ఆ పగిలిపోయినటువంటి ఆ గుడ్డు నుంచి 5 నిమిషాలప్పుడు మనకు దుర్గంధం అనేటటువంటిది వస్తుంది. కాబట్టి మొక్కలు చనిపోయిన తర్వాత కూడా కొద్దిసేపు ప్రాణం ఉంటుందని చెప్పేసి క్రిస్కోగ్రాఫ్ అనేటటువంటి పరికరంతో ఆయన వివరించి ప్రయోగాత్మకంగా వివరించడం జరిగింది. కాబట్టి మొక్కల లోపల కూడా హార్ట్ బీట్, హృదయ స్పందన మానవునిలాగానే ఇతర జీవుల్లాగానే ఉంటుందని చెప్పేసి వివరించడం జరిగింది. అదే రకంగా మొక్కలకి విషాన్ని కనుక ఇంజెక్ట్ చేస్తే ఆ మొక్కలు చనిపోతాయి. కాబట్టి మొక్కలకు ఎప్పుడైనా కట్ చేసి ఆ మొక్కను వేరే చోట కనుక పెట్టాల్సినటువంటి అవసరం వస్తే ఆ మొక్క కట్ చేసేటప్పుడు మొక్క బాధపడుతుంది అని చెప్పేసి తన యొక్క ప్రయోగాత్మకంగా తాను వివరించాడు. ఆ మొక్కకు కనుక కట్ చేయాల్సినటువంటి అవసరం వస్తే ఆ మొక్కకు ఖచ్చితంగా అనస్థీషియా అనేటటువంటిది ఇవ్వాలి అని చెప్పేసి ఆయన వివరించాడు. అనస్థీసియా ఇవ్వకుంటే తన క్రిస్కోగ్రాఫ్ పరికరంతో అది బాధపడేటటువంటి విధానాన్ని ఆయన రీడింగ్ రూపంలో వివరించినటువంటి శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్ అనేటటువంటి శాస్త్రవేత్త. ఒక్కొక్క మొక్కకు విషయాన్ని ఇచ్చిన తర్వాత ఆ క్రిస్కోగ్రాఫ్ అనేటటువంటి పరికరంతో రీడింగ్ ఏ రకంగా వచ్చింది, మొక్క ఏ రకంగా చనిపోయింది అని చెప్పి ప్రయోగాత్మకంగా మొక్కల లోపల కూడా విష ప్రభావానికి మొక్కలు కూడా లోనవుతాయి. కాబట్టి మొక్కను ఎప్పుడన్నా కట్ చేసి వేరే దగ్గర కనుక పెట్టేటటువంటి అవకాశం వస్తే ఖచ్చితంగా మొక్కకు ఒక అనస్థీషియా అనేటటువంటిది ఇచ్చి ఆ తర్వాత మొక్కను కనుక తీసుకొచ్చి పెట్టినట్లయితే బాగుంటుందని చెప్పేసి మొట్టమొదటిసారిగా మొక్కలకు కూడా అనస్థీషియా ఇవ్వాలి. వాటి లోపల కూడా ఒక బాధ అనేటటువంటిది, ఆవేశం అనేటటువంటిది ఉంటుంది అని చెప్పేసి ప్రయోగాత్మకంగా వివరించినటువంటి శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్. అంతేకాదు ఆయన ఇంకొక ప్రయోగాన్ని ఒకసారి కలకత్తా ఇన్స్టిట్యూట్ లోపల ఒక ప్రయోగాన్ని ఒక దాదాపు 100 మంది విద్యార్థుల ముందు, పరిశోధకుల ముందు ఒక ప్రయోగాన్ని చేసి చూపించాడు. ఏంటి ఆ ప్రయోగం? 2 మొక్కలను పక్కపక్కనే పెట్టిన తర్వాత ఆ 2 మొక్కలను క్రిస్కోగ్రాఫ్ అనేటటువంటి పరికరంతో వాటి యొక్క రీడింగ్స్ని తీసుకొని 2వ మొక్కను కాల్ చేశాడు. కాల్ చేసిన తర్వాత మొదటి మొక్క యొక్క రీడింగ్ని మళ్ళీ తీసుకున్నాడు రెండవసారి కాల్ చేసిన తర్వాత. కాబట్టి 2వ మొక్కను కాల్ చేసిన తర్వాత మొదటి మొక్క యొక్క రీడింగ్ను తీసుకున్నాడు. ఆ రీడింగ్ను కాల్ చేయకంటే ముందు మొదటి యొక్క రీడింగ్ను కనుక కంపేర్ చూసినట్లయితే ఆ మొక్క ఏ రకంగా బాధపడ్డది అనేటటువంటిది ఆ రీడింగ్ల ద్వారా ఆయన వివరించాడు. అంటే తన పక్కన ఉన్నటువంటి మొక్క, ఇద్దరు పక్కనే ఉన్నప్పుడు ఇద్దరు స్నేహితులాగా మిగిలారు. తన పక్కనే ఉన్నటువంటి మొక్క చనిపోయినప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి మొదటి మొక్క ఏ రకంగా బాధపడ్డది అనేటటువంటి విషయం మొక్కలు కూడా బాధపడతాయి అని చెప్పడానికి తన ప్రయోగాత్మకంగా వివరించినటువంటి సిద్ధాంతము ఆ క్రిస్కోగ్రాఫ్ అనేటటువంటి ఒక పరికరంతో ఆయన వివరించాడు. దాదాపుగా ఒక 100 రెట్లు మొక్కల యొక్క కణాన్ని అది ఎక్కువ చేసి చూపిస్తుంది ఆ పరికరం అనేటటువంటిది ఆ రీడింగ్ ద్వారా.
మొక్కల ముందు ఒక జంతువును చంపి ఆ జంతువును అక్కడే వండి ఇతరులు భోజనం చేసినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి మొక్క లోపల కలిగేటటువంటి స్పందన ఏ రకంగా ఉంటుంది అనేటటువంటిది కూడా ఆయన గమనించడం జరిగింది. ఈ మధ్యన దాదాపు ఒక 5 సంవత్సరాల క్రితం ఒక ఫ్రాన్స్కు చెందినటువంటి ఒక శాస్త్రవేత్త ఒక ప్రయోగాన్ని చేశాడు. ఆ ప్రయోగంలో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, ఒక ఇద్దరు మనుషులు పక్క పక్కన ఉన్నప్పుడు ఒక మనిషిలో ఉన్నటువంటి కణాలు ఇంకొక మనిషిలో ఉన్నటువంటి కణాలతోటి హాయిగా మాట్లాడుకుంటాయి, సంతోషంగా మాట్లాడుకుంటాయి. ఎప్పుడైతే మొదటి వ్యక్తి లోపల రెండవ వ్యక్తి గురించి ఒక అసహ్యమైనటువంటి ఒక భావన, అసూయ, ద్వేషము కలిగి తిట్టడం ప్రారంభం చేశాడో అప్పుడు ఆ మొదటి వ్యక్తిలో ఉన్నటువంటి కణాలు ఒక రకమైనటువంటి స్ట్రెస్కు గురవుతాయి. ఆ స్ట్రెస్ కారణంగా ఏ భాగంలోనైతే స్ట్రెస్ అనేటటువంటిది ఏ కణాల్లోనైతే ఏర్పడిందో ఆ కణాలు చనిపోవడం జరుగుతుంది. అంటే కణాలకు లేనటువంటి బాధ ఆ మనిషి యొక్క మనసుకు వచ్చేసరికి ఆ యొక్క మనిషి యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన శరీరంలో ఉన్నటువంటి కణాల మీద పడేసరికి కణాలు చనిపోవడం జరిగింది. ఆ రకంగా ఆ అసూయ ద్వేషాలు కలిగి ఆలోచనించినటువంటి ఆ మనిషికి అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి ఈరోజు. కాబట్టి ప్రతి కణాలు కూడా, ప్రతి జీవజాతులు కూడా అన్నీ కూడా ఒకే రకమైనటువంటి ఒక ఆలోచనతోనే హాయిగా సంతోషంగా ఒక బయోఫిల్మ్ అనేటటువంటి ఒక పరికరం సాయంతో ఆ ఫ్రాన్స్కు చెందినటువంటి శాస్త్రవేత్త ఆ రోజు ఆ రకంగా వివరించడం జరిగింది. ఆ ఫ్రాన్స్కు చెందినటువంటి శాస్త్రవేత్త పరికరం ఏదో కాదు, జగదీష్ చంద్రబోస్ అప్పుడు చూపించినటువంటి దాదాపు 150 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టినటువంటి క్రిస్కోగ్రాఫ్ అనేటటువంటి పరికరమే ఈరోజు ఆ బయోఫిల్మ్ అనేటటువంటి ఒక పరికరం ద్వారా ఆ శాస్త్రవేత్త వివరించడం జరిగింది. కాబట్టి ప్రతి జీవిలో కూడా, మాట్లాడలేనటువంటి ప్రతి జీవిలో కూడా ప్రాణము ఉంటుంది అని చెప్పేసి ఒక ప్రయోగాత్మకంగా వివరించినటువంటి శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. కేవలం మొక్కలకే కాదు, కదలనటువంటి లోహాలు ఏవైతే ఉన్నాయో ఆ లోహాల లోపల కూడా ప్రాణం ఉంటుందని చెప్పేసి చివరికి వివరించాడు. హగ్స్లీ అనేటటువంటి శాస్త్రవేత్త చాలా ఆశ్చర్యపోయాడు. ఆయన స్టేజ్ మీద 1000 మంది సైంటిస్టులు ఉన్నప్పుడు తాను చేసేటటువంటి ప్రదర్శన చూసి హగ్స్లీ అనేటటువంటి శాస్త్రవేత్త చాలా ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఈయన పిచ్చివాడ, లోహాలలో కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు ఏంది అని చెప్పేసి చెప్పాడు. లోహాల్లో తగరము, అదే రకంగా ఇనుము, ఇలాంటి వాటిలో కూడా ప్రాణం ఉంటుందని చెప్పేసి ఆ రోజు జగదీష్ చంద్రబోస్ ప్రయోగాత్మకంగా వివరించాడు. కాబట్టి లోహాలకు కూడా ఆ రకంగా క్రిస్కోగ్రాఫ్ అనేటటువంటి పరికరాన్ని జోడించి వాటి యొక్క వాల్యూస్ తీసుకొని ఆ లోహాన్ని కట్ చేసిన తర్వాత, ముక్కలు చేసిన తర్వాత తిరిగి వాటి యొక్క వాల్యూస్ తీసుకున్నప్పుడు ఆ రెండింటి మధ్య తేడాలను గమనించి ఈ తేడాలు ఏవైతే ఉన్నాయో, ఈ వాల్యూస్ యొక్క డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి వాటి లోపల కలిగేటటువంటి బాధ అని చెప్పేసి ఆ రకంగా వివరించినప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరూ ముగ్ధులై ఒక్కసారికి ఒక 5 నిమిషాల పాటు కదలకుండా చప్పట్లు కొట్టడం జరిగింది. కాబట్టి ప్రతి జీవి లోపల కూడా ప్రాణం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి మనం ఇంతకుముందు చెప్పాం అద్వితీయం బ్రహ్మం అని చెప్పేసి, ఏకమేవ అద్వితీయ బ్రహ్మ, ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని చెప్పేసి అన్న. అంటే బ్రహ్మ అంటే మీరు సంస్కృతంలో ఒకవేళ డిక్షనరీలో కనుక చూస్తే బ్రహ్మ అంటే ప్రాణం. అంటే ప్రతి జీవిలో కూడా ప్రాణం ఉంటుంది. ఒక రాయిలో ఉంటుంది, ఒక రప్పలో ఉంటుంది, ప్రతి జీవిలో, ప్రతి జంతువులో కూడా ప్రాణము అంటే అదే ఆత్మ ఉంటుంది. కాబట్టి ఈ దేశంలో ఒక రాయిని కూడా మనం భారతదేశంలో మనం కొలిపిస్తాం. మనం ఒక తులసిని కూడా తులసి మాత అని చెప్పేసి పిలుస్తాం. మనం ఒక పశువును గంగను కూడా గంగా మాత అని చెప్పేసి పిలుస్తాం. మనం అదే రకంగా గోమాత అని చెప్పేసి అని అంటాం, ఆవును గోమాత అని అంటాం, గంగను గంగామాత అని అంటాం. ఆ రకంగా ప్రతి చరాచర సృష్టిలో పట్ల, ప్రతి దానిలో పట్ల దైవాన్ని చూసేటటువంటి సంస్కృతి ఈ భారతదేశం యొక్క సంస్కృతి. ఈ సంస్కృతికి ప్రయోగాత్మకంగా వివరణ జేసీ బోస్ అనేటటువంటి శాస్త్రవేత్త, మన భారతీయ శాస్త్రవేత్త ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. అదే రకంగా ఆయన 1901వ సంవత్సరంలో పట రాయల్ సొసైటీ ఇన్ లండన్, ఆ లండన్లో కూడా ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. ఆయన యొక్క ప్రసంగం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ప్రతి ప్రసంగంలో కూడా ఆయన కేవలం ప్రసంగం కాదు, ప్రసంగంతో పాటు ఆయన ప్రయోగాత్మక వివరణ ఉంటుంది అని చెప్పేసి ఆయన ఒక ప్రయోగాన్ని చూపించదలిచాడు. ఏమని ప్రయోగం అంటే, మొక్కల్లో కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పేసి ఒక ప్రయోగం. అక్కడ ఉన్నటువంటి పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఆయన్ని హేళన చేసేటటువంటి ఒక ఆలోచన స్టార్ట్ చేశారు. ఈయనని ఎట్లయినా కూడా జగదీష్ చంద్రబోస్ను ఈరోజు మనం హేళన చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు ఏదో ఒక అవకాశంగా, ఏదో ఒక ప్లాన్ అనేటటువంటిది వాళ్ళు చేసుకున్నారు పాశ్చాత్య శాస్త్రవేత్తలు. ఆయన ప్రయోగం ప్రారంభం చేశారు వేదిక మీద జగదీష్ చంద్రబోస్. తాను తెచ్చినటువంటి ఒక
బాటిల్ లోపల ఒక విషం అని చెప్పేసి చూపించాడు. ఇది బ్రోమైడ్, ఇది విష పదార్థం. ఇది ఈ విషయాన్ని నేను మీ అందరి ముందు ఈ మొక్కకు నేను ఎక్కిస్తాను. ఈ మొక్క కొద్దిసేపట్లో చనిపోతుంది కాబట్టి మొక్కలు కూడా సూర్యకాంతి ప్రభావానికి లోనవుతాయి. మొక్కలు కూడా యూవి అల్ట్రావైలెట్ కిరణాల ప్రభావానికి లోనవుతాయి. మొక్కలు కూడా వాతావరణంలో ఉన్నటువంటి అన్ని ప్రభావాలకు కూడా లోనవుతాయి. కాబట్టి వాటిలో కూడా ప్రాణం ఉంది అని చెప్పేసి నిరూపించడానికి ఆ ప్రయోగం చేస్తున్నా అని చెప్పేసి ఆయన అన్నాడు. సరే అని చెప్పేసి అన్నారు, ఇంజెక్ట్ చేయమన్నారు. ఆయన తాను తెచ్చినటువంటి ఆ బాటిల్లో ఉన్నటువంటి ఆ పదార్థాన్ని, ఆ విషాన్ని ఆ ఇంజెక్షన్ ద్వారా తీసుకొని ఆ మొక్కకు ఎక్కించడం జరిగింది. చూడండి, ఇంకొక నిమిషంలో మొక్క చనిపోవడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పాడు. 1 నిమిషం కాదు, 5 నిమిషాలు, 10 నిమిషాలు చూసినా కూడా ఆ మొక్క లోపల ఏ రకమైనటువంటి స్పందన కనబడలేదు, ఏ రకమైన చనిపోవడం జరగలేదు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, అక్కడ ఉన్నటువంటి పాశ్చాత్య శాస్త్రవేత్తలు అందరూ ఆయనను హేళన చేశారు. నువ్వు చెబుతున్నటువంటి ప్రయోగం పూర్తిగా అబద్ధము, కాబట్టి నువ్వు తెచ్చినటువంటి విషయం మొక్క మీద పనిచేయలేదు, కాబట్టి మొక్క లోపల ప్రాణం లేదు అని చెప్పేసి ఆ శాస్త్రవేత్తలందరూ ఆయనని హేళనకు గురి చేశారు. కానీ జేసీ బోసు తాను ప్రయోగం చేసినటువంటి ప్రయోగాల మీద ఆయనకు దృఢమైనటువంటి ఒక విశ్వాసం ఉంది. ఆయన అందరి ముందర ఆయన ఒక విషయం చెప్పాడు, ఒకవేళ నేను తెచ్చినటువంటి ఈ విషయం మొక్కలకు గనక పనిచేయకుంటే, మొక్కల్లో ప్రాణం లేదని మీరు ఏదైతే అంటున్నారో అది పనిచేయకుంటే ఈ విషయం నా మీద కూడా పనిచేయదని చెప్పేసి ఆ బాటిల్ ఓపెన్ చేసి ఆయన తాగేశాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ లోపల అందరూ నిశ్చేష్లే చూస్తున్నాడు. ఆయన ఈయన పిచ్చివాడా, విషం తాగుతున్నాడు అని చెప్పేసి పిచ్చి వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళందరూ పిచ్చివాడని చెప్పేసి అనుకుంటున్నారు. ఆ శాస్త్రవేత్తల నుంచి ఒక ఆయన లేచి చివరకు, మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించడానికి ఆ విషయం మీరు తెచ్చినటువంటి ఆ బాటిల్ ప్లేస్ లోపల మేము దాన్ని మార్చాము, దాంట్లో మంచినీరు మేము పెట్టాము అని చెప్పేసి వాళ్ళు అనడం జరుగుతుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించడానికి మేము ఈ యొక్క పరీక్షను మీకు పెట్టామని చెప్పేసి చివరికి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన తెచ్చినటువంటి విషయాన్ని ఆయనకి ఇస్తే, ఆయన తర్వాత ఆ విషయాన్ని మొక్కకి ఎక్కించినప్పుడు 1 నిమిషం లోపల మొక్క చనిపోవడం జరుగుతుంది. తద్వారా మొక్క లోపల కూడా ప్రాణం ఉంటుందని చెప్పేసి ఆయన ఆ రోజు 1000 మంది శాస్త్రవేత్తల ముందు ఆయన ప్రయోగాత్మకంగా ఆయన వివరించడం జరిగింది. కేవలం ఆయన ఒకే రంగం లోపల, కేవలం భౌతిక రంగం లోపల కానీ, భౌతిక శాస్త్రంలో కావచ్చు, భౌతిక శాస్త్ర రంగంలో కానీ, వృక్షశాస్త్ర రంగంలో పనిచేయలేదు. ఆయన పనిచేసినటువంటి రంగాలు అనేకం. కేవలం వృక్షశాస్త్రం కాదు, కేవలం జంతుశాస్త్రం కాదు, కేవలం భౌతిక శాస్త్రం కాదు, అదే రకంగా బయోఫిజిక్స్ అని అంటున్నాం. ఈరోజు మనం జీవభౌతిక శాస్త్రం అంటున్నాం. కేవలం జీవభౌతిక శాస్త్రంలోనే కాదు, పురాతత్వ శాస్త్రంలో కూడా ఆయన యొక్క పరిశోధనలు చేశాడు. అదే రకంగా ఆయన బెంగాల్ సైన్స్ ఫిక్షన్ లోపల కూడా ఆయన పరిశోధనలు చేశాడు. అదే రకంగా బెంగాల్ సాహిత్యం లోపల కూడా ఆయన పరిశోధనలు చేశాడు. కాబట్టి ఏదైనా శాస్త్రవేత్త గనక ప్రయోగాలు చేస్తే, ఏదైనా ఒక విషయం మీద, మైటోకాండ్రియా మీద ప్రయోగం చేస్తే ఆయన జీవితాంతం మైటోకాండ్రియా మీదనే ప్రయోగం చేస్తాడు. ఒక శాస్త్రవేత్త, రసాయన శాస్త్రవేత్త అయితే జీవితాంతం కెమికల్స్ మీదనే ప్రయోగాలు చేస్తాడు. ఆయన మన భారతీయ దేశానికి చెందినటువంటి జగదీష్ చంద్రబోస్ ఆ రకంగా కాదు. అనేక రంగాల లోపల ఆయన పరిశోధనలు చేశాడు. అదే రకంగా ఆయన చేసినటువంటి పరిశోధన లోపల, బయోఫిజిక్స్లో చేసినటువంటి పరిశోధనలో మొట్టమొదటిసారి ఈ దేశంలో వైర్లెస్ టెలిగ్రామ్ అనేటటువంటిది కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో ఆయన జగదీష్ చంద్రబోస్. ఈరోజు మనం టీవీ చూస్తున్నాం, ఈరోజు మనం ఇంటర్నెట్ను ఉపయోగించుకుంటున్నాం, ఈరోజు మనం వైఫై అందుబాటులోకి వచ్చింది, ఈరోజు మనం ఫోన్లో మాట్లాడుతున్నాం, ఈరోజు మనం రేడియో FM మనం ప్రసంగాలు వింటున్నాం ఈరోజు రేడియో లోపల. వీటన్నిటికీ ఫౌండేషన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఆయన జగదీష్ చంద్రబోస్. ఆయన ఒక పరికరాన్ని కనుగొన్నాడు. ఇది బయోఫిజిక్స్కి చెందినటువంటి పరికరం. నేను ఇంతకుముందు చెప్పినటువంటి పరికరం హగ్స్లే ఆయన చెప్పినటువంటి పరికరము, అది క్రిస్కోగ్రాఫ్ అనేటటువంటి పరికరము, మొక్కకు జీవులకు కూడా ప్రాణం ఉంటుందని చెప్పేసి తెలియజెప్పేటటువంటి పరికరం. కానీ ఆయన ఇంకొకటి ఈ బయోఫిజిక్స్లో కూడా కనుగొన్నటువంటి పరికరము, అది కోహెరర్ అనేటటువంటి ఒక పరికరం. ఈ పరికరాన్ని ఆయన ఒక సమావేశం లోపల, ఈ పరికరంతో ఒక ఎగ్జిబిషన్ లోపల ఆ పరికరం గురించి వివరించాడు. ఏమని వివరించాడు ఆ పరికరం లోపల? ఇది వైర్లెస్ టెలిగ్రాఫ్ అంటే ఎటువంటి వైర్లు లేకుండా సమాచారము ట్రాన్స్ఫర్ కావడము, అర్ధవాహక కండక్టర్లను ఉపయోగించడం ద్వారా, సెమీ కండక్టర్స్ అని అంటున్నాం మనం ఈ రోజున. ఈ సెమీ కండక్టర్స్ను ఉపయోగించి ఎటువంటి వైర్లు లేకుండా సమాచారాన్ని పంపించవచ్చు అని చెప్పేసి ఆ కోహెరర్ అనేటటువంటి ఒక పరికరాన్ని తయారు చేసి వివరించడం జరిగింది. కాబట్టి ఆ రకంగా బయోఫిజిక్స్లో కూడా ఒక అధునాతమైనటువంటి ఒక విజ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ అనేటటువంటి శాస్త్రవేత్త. మరి ఆయన 1895 లోపల ఆ కోహెరర్ పరికరాన్ని ఆవిష్కరిస్తే,
ఆ తర్వాత 1901లో రేడియోను ఎవరు కనుగొన్నారో ఒక చిన్న పిల్లవాడిని అడుగుతా, చిన్న పిల్లవాడు కూడా చెప్తాడు రేడియోను కనుగొన్నది మార్కోని అని చెప్పేసి. మరి ఎప్పుడు కనుగొన్నాడు రేడియోని అంటే 1901వ సంవత్సరంలో. ఆ 1901వ సంవత్సరంలో ఇటలీలో ఒక సమావేశం లోపల ఇదే పరికరాన్ని, ఈ కోహెరర్ అనేటటువంటి పరికరాన్ని తీసుకొని వచ్చి ఇది తన యొక్క పేరు మీదుగా ఒక వేరే పేరు దానికి పెట్టేసేసి, ఇది నేను తయారు చేసినటువంటి టెలిగ్రాఫ్, దీనితో మనం సమాచారాన్ని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి పంపొచ్చు అని చెప్పేసి మొట్టమొదటిసారిగా రేడియోను కనుగొన్నటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు చలామణి అవుతున్నటువంటి వ్యక్తి మార్కోని. కానీ దానికంటే 6 సంవత్సరాల ముందే 1895లోనే రాయల్ సొసైటీ ఆఫ్ ఇండియా, అక్కడ రాయల్ సొసైటీ లండన్ లోపలనే కొందరు వేరే శాస్త్రవేత్తల ముందు ఆయన యొక్క ప్రయోగాన్ని వివరించాడు. ఏది ఈ కోహెరర్ అనేటటువంటి పరికరంతో. కేవలం ఆయన ఆ పరికరం పైన పేటెంట్కి సంబంధించిన పేటెంట్కు అప్లై చేసుకోకపోవడం మూలంగా మార్కోని అనేటటువంటి ఆయన దానికి పేటెంట్ను పొంది తన యొక్క ఆవిష్కరణగా చెప్పుకుంటూ ఈరోజు రేడియోను కనుగొన్నది ఎవరు అని అంటే మార్కోని అని చెప్పేసి మనం చెప్తున్నాం. కానీ 5 సంవత్సరాల క్రితమే దానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని కనుగొన్నటువంటి మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త మనకు జగదీష్ చంద్ర బోస్ అనేటటువంటి ఆయన మనకు కనబడుతుంది. కాబట్టి పాశ్చాత్యులు చెప్తా ఉంటారు కదా, ప్రపంచానికి భారతదేశం ఏమిచ్చింది? 0 అని చెప్పి చెప్తా ఉంటారు. అవును, ప్రపంచానికి భారతదేశం ఇచ్చింది 0. మనం 1 రాస్తూ ఉంటాం. ఆ 1 రాసినప్పుడు 1 అనేటటువంటి ఒక బిందువు నుంచి ప్రారంభమవుతుంది, ఒక బిందువుకు పూర్తవుతుంది. 2 రాసినా కూడా ఒక బిందువు నుంచి ప్రారంభమవుతుంది, ఒక బిందువుకు అంతమవుతుంది. 9 వరకు మీరు ఏ అంకెని రాసినా కూడా ఒక బిందువు అంటే ఆరంభం ఉంటుంది, అంత్యం ఉంటుంది. కానీ ఎవరైతే పాశ్చాత్యులు మీరు 0 ఇచ్చారు భారత ప్రపంచానికి అని అన్నప్పుడు, అవును 0నే ఇచ్చాము మనం గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే మీరు 0 రాయండి, 0 రాస్తే దానికి ఆరంభం ఉండదు, దానికి అంత్యం ఉండదు. అంటే ఆరంభము అంత్యము లేనిది ఎవరైనా ఉన్నారంటే అది భగవంతుడు. భగవంతునికి ఆరంభం లేదు, అంతం లేదు. ఆ రకంగా భగవంతుని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి దేశం ఏదైనా ఉన్నదంటే అది ఈ భారతదేశము. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రపంచం ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి ఇంటర్నెట్ కావచ్చు, ఇప్పుడు చైనా నుంచి వచ్చినటువంటి 5G టెక్నాలజీ కావచ్చు, ఇతర దేశాలు వాడుతున్నటువంటి టెలిగ్రాఫ్ టెక్నాలజీ కావచ్చు, ఈ టెక్నాలజీకి మూల పురుషుడు ఎవరు అంటే ఈ టెక్నాలజీకి మూల పురుషుడు మనకు జగదీష్ చంద్ర బోస్. కాబట్టి ఆ రకంగా ఈ భారతీయతకు చెందినటువంటి ఏదైతే విజ్ఞానం ఉందో ఈ విజ్ఞానాన్ని పేటెంట్ ఆయన పొందలేదు. చాలామంది తన యొక్క స్నేహితులు తన యొక్క విజ్ఞానాన్ని పేటెంట్ పొందమని చెప్పేసి అన్నాడు. కానీ ఆయన తన యొక్క శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కమర్షియలైజ్ చేసేటటువంటి ఆలోచన లేదు. ఈరోజు ఒక శాస్త్రవేత్త ప్రయోగం చేస్తే ఆ ప్రయోగాన్ని అమ్ముకొని కొన్ని లక్షల కోట్లు సంపాదించుకుందాం, ఒక కంపెనీకి అమ్మేసి అని చెప్పేసి ఈరోజు ఆలోచన. కానీ అప్పుడు మన భారతదేశీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్కి అటువంటి కమర్షియలైజ్ చేసేటటువంటి ఒక ఆలోచన లేదు. కాబట్టి ఈ యొక్క శాస్త్ర విజ్ఞానం ఏదైతే ఉందో ఈ శాస్త్ర విజ్ఞానం ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలి. ఈ నేను పెంపొందించినటువంటి విజ్ఞానం ద్వారా మళ్ళీ ఇంకా డెవలప్మెంట్స్ అనేటటువంటివి జరగాలి అని చెప్పేసి ఆయన అందరికీ ఓపెన్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఎటువంటి పేటెంట్స్ పొందకపోవడం మూలంగానే ఆ రోజు మార్కోని ఆ పరికరం మీద పేటెంట్ పొంది తన యొక్క అన్వేషణగా ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది. అలా భారతీయతకు చెందినటువంటి చాలామంది శాస్త్రవేత్తలు ఈరోజు పేటెంట్లు పొందక అనేక అన్వేషణలన్నీ కూడా విదేశీయుల ఖాతాలోనికి వెళ్ళిపోయినాయి. ఉదాహరణకు మన వేప చెట్టుకు మనం పేటెంట్ పొందలేదు. ఈరోజు మన భారతదేశంలో కూడా వేప చెట్టు, పసుపుకు మనం పేటెంట్ పొందలేదు. వీటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నిటికీ కూడా పేటెంట్ పొందినటువంటి వాళ్ళు పాశ్చాత్యులు. కానీ ఎప్పుడో మన పురాతన కాలం నుంచి మనం పసుపును యాంటీబయోటిక్గా, అదే రకంగా వేపను మనం యాంటీబయోటిక్గా వాడుతూ వచ్చినాం. కానీ ఈరోజు మనం కాపీ చేసి పేటెంట్ పొందలేక ఈరోజు మన యొక్క అన్వేషణలన్నీ కూడా పాశ్చాత్యులకు మనం దారపోసినటువంటి ఒక రకమైనటువంటి సందర్భము. కాబట్టి ఆ రకంగా తను శాస్త్రీయ పరిజ్ఞానం అనేటటువంటిది ఎట్లా కమర్షియలైజ్గా కావద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ప్రతి ఒక్కరికి కూడా నా విజ్ఞానం అనేటటువంటిది కావాలి అని చెప్పేసి ఆయన తన యొక్క విజ్ఞానాన్ని అందరికీ కూడా పంచిపెట్టాడు. కానీ చివరకు తన యొక్క స్నేహితులు బలవంతం చేసి ఆయనతో ఒక పేటెంట్కు ప్రయత్నం చేశారు. మొట్టమొదటిసారిగా అమెరికా యొక్క పేటెంట్ ఏదైనా భారతదేశానికి చెందినటువంటి ఒక శాస్త్రవేత్తకు వచ్చిందంటే అది జగదీష్ చంద్ర బోస్ తీసుకొని వచ్చారు. 1901 లోపల మొట్టమొదటిసారిగా అమెరికా యొక్క పేటెంట్ మన భారతదేశానికి చెందినటువంటి జేసీ బోస్కు రావడం జరిగింది. అంతేకాకుండా ఆయనకు ఫెల్లో ఆఫ్ రాయల్ సొసైటీ అనేటటువంటి ఒక బిరుదును కూడా అక్కడ ఉన్నటువంటి లండన్లో ఉన్నటువంటి రాయల్ సొసైటీ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఆయన చేసినటువంటి శాస్త్ర ప్రయోగాలకు గుర్తింపుగా ఆయన చేసినటువంటి కష్టానికి
దానికి ప్రతిఫలంగా కలకత్తాకు సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీ, అదే రకంగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, అక్కడ ఆయన కేంబ్రిడ్జ్ లోపల నేచురల్ సైన్స్ లోపల ఆయన పట్టా పొందాడు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. ఆ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆయన విద్యాభ్యాసం సమయం లోపల అక్కడి నుంచి ఆయన వేరే యూనివర్సిటీ లోపల చదివాడు, లండన్ యూనివర్సిటీ. ఆ లండన్ యూనివర్సిటీ వాళ్ళు ఆయన చేసినటువంటి ప్రయోగాలకు గుర్తుగా ఆయనకు గౌరవ డాక్టరేట్ని ఇచ్చాడు. ఏ యూనివర్సిటీలో అయితే ఆయన విద్యను అభ్యసించాడో అదే యూనివర్సిటీ వాళ్ళు ఆయన చేసినటువంటి ప్రయోగాల గుర్తుగా ఆయనకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయడం జరిగింది. కాబట్టి ఆయన చదివినటువంటి కలకత్తా విశ్వవిద్యాలయము ఆయన పేరును గర్వంగా చెప్పుకుంటారు. ఆయన చదివినటువంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆయన పేరును గర్వంగా ఈరోజు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్తే ద్వారం లోపల మొట్టమొదటిసారిగా జగదీష్ చంద్రబోస్ యొక్క ఫోటో మనకు కనబడుతుంది. ఈరోజు లండన్ యూనివర్సిటీకి పోతే మొట్టమొదటిసారిగా జగదీష్ చంద్రబోస్ యొక్క ఫోటో అక్కడ కనబడుతుంది. కాబట్టి ఆ రకంగా భారతదేశము ఆయన యొక్క పరిశోధనలను గుర్తించకంటే ముందే విదేశీ యొక్క విశ్వవిద్యాలయాలు ఆయన యొక్క పరిశోధనల గురించి అనేక రకాలుగా సన్మానించడం జరిగింది. కాబట్టి మన ప్రపంచంలో మన భారతదేశము ప్రపంచానికి ఇచ్చినటువంటి జ్ఞానము ఇప్పుడు మనం వాడుతున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ శాస్త్రవేత్త. కాబట్టి కేవలం శాస్త్ర పరిశోధనలే కాదు, ఇంతకుముందు చెప్పాము, శాస్త్ర పరిశోధనలే కాకుండా ఆయన పురాతత్వ శాస్త్ర విద్యను కూడా అభ్యాసం చేశాడు. కాబట్టి ఆ రంగము ఈ రంగం అనే కాకుండా అనేక రంగాల్లో కూడా ఆయన పేరు ప్రతిష్టలు సంపాదించాడు. కానీ ఎప్పుడు కూడా తన యొక్క పేరును బయటకు చెప్పుకోవాలనేటటువంటి ఒక ఆశ లేని కారణంగా ఆయన చేసినటువంటి పరిశోధనలకు ఏ దానికి కూడా ఆయన పేటెంట్కు ప్రయత్నం చేయలేదు. తన యొక్క స్నేహితులు బలవంతంగా ఆయనకు పేటెంట్కు అప్లై చేయించారు. కాబట్టి ఆ రకంగా ఈ ప్రపంచానికి తన యొక్క విధిని సక్రమంగా, తన యొక్క శాస్త్రవేత్తగా, తన యొక్క ప్రొఫెసర్గా, తన యొక్క పరిశోధకునిగా తన యొక్క విధిని తాను సక్రమంగా నిర్వహించి ప్రపంచానికి మార్గదర్శకమైనటువంటి జగదీష్ చంద్రబోస్ను కూడా మనం ఆదర్శంగా తీసుకుని మనందరి ప్రయత్నం కూడా ఈ యొక్క భారతదేశాన్ని ఈ యొక్క ప్రపంచానికి ఒక జగద్గురువుగా నిలబెట్టేటటువంటి ఒక ప్రయత్నం కూడా మనమందరం కూడా చేసేటటువంటి ఒక ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఆశిస్తూ అందరికీ నమస్కారం.